అర్హత కలిగి స్థానికంగా నివాసం ఉంటున్న ఇల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆనంద్ నగర్ లో ఉన్న 72 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, కటారి రాజబాబు, మాజీ జెడ్పీటీసీ రాజేష్ నాయుడు, రాజేష్, రాయుడు, శ్రీరాములు, సర్పంచ్ రొంగల వీరబాబు, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పరిపాలనలో స్పెక్ట్రమ్ కంపెనీ పక్కన కొమరగిరిలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎస్సీజెడ్లో ల్యాండ్ని క్లియర్ చేసి అటు కొమరగిరికి మత్స్యకారులకి ఇవ్వాలని చెప్పి మేము ఆ ప్రపోజల్ అప్పుడు పెట్టాము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. మరి తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నియోజకవర్గానికి సంబంధించిన ఈ భూముల్ని మనకు అవ్వకుండా కాకినాడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని మీదే మరి ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడు జంక్షన్లో పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పాం. దీని మీద కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పంపించాను. అది కళ్యాణ్ గారు కూడా కలెక్టర్ గారికి పంపించారు. వెరిఫికేషన్ చేసి కొమరగిరిలో బ్యాలెన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఆనంద్ నగరం భూములకు సంబంధించి స్థానికులకి ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే స్థానికులకి ఇక్కడ పట్టాలు ఇస్తారు, బయట వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ నుంచి నాగంపేట నుంచి చిన్నకదల దొడ్డి, పెద్దకదల దొడ్డి, ఆనంద్ నగరం, అలాగే సొంటవారి పాకలం, అలాగే కొండవారం కూడా దగ్గర అవుతుంది కదా, కొండవారం, గోర్స, ఈ గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చి ఇంటికి లోన్ ఇచ్చే ఏర్పాటు కూటమి ప్రభుత్వం. ఇంకేదంటే మిమ్మల్ని నేను ఓట్లు అడిగేటప్పుడు కూడా అందరికీ చెప్పాం, అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా అందరికీ చెప్తాం. బీసీలు అన్న వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మీకు ఎక్కువ బీసీలు మెజార్టీ, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఎవరికి కూడా ఈ గ్రామాల్లో స్థలం లేదన్న పరిస్థితి లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. కొంత సమయం పడుతుంది. ఎంచేదంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి ఎవరైతే ఇవన్నీ పేపర్ల మీద చేసి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు మొన్న మరి ఈ కమ్యూనిస్టులు వచ్చారు అంటే విధానం కరెక్ట్ కాదు, విమర్శించకూడదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చే అన్నాళ్ళని 9 నెలలు అయింది. ఈ పనిలోనే ఉన్నారు కదా, దీనికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి క్యాన్సిల్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏది ఏమైనా ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ స్థానికులకే, ఇక్కడ ఉన్న గ్రామస్తులకే ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడో కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు. అవన్నీ క్యాన్సిల్ అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మేము కానీ అందరం కూడా మీకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. నేను కూడా ఎలక్షన్లో ప్రతి పేటలో కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇలా స్థలాలు వస్తాయి. ఎవరో బెంగ పెట్టుకోకర్లేదు, ఎవరో కూడా గొడవలకు వెళ్ళి లేనిపోయిన కేసులు కూడా పెట్టించుకోవద్దని కూడా తెలియదు.